రాష్ట్ర నాయకులు సామాన్య గారు, మరో నాయకులు రవీందర్ రెడ్డి గారు, ఎంఈఓ గారు, పక్కన డైనమిక్ ఆఫీసర్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు, చిన్నారి చిట్టి తల్లులు, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మహాన్యూస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏదైతే భారత ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులలో జాతీయవాద స్ఫూర్తిని, స్వాతంత్ర ఉద్యమ సమయంలో జరిగినటువంటి పోరాటాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం కోసం మహావందనం పేరు మీద ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకోవడం, వంశీ గారికి ధర్మవరం నియోజక ప్రజల తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలలో మమేకమై మనం ఆ యొక్క సంస్కృతి అలవాటు పడుతున్న ఈ సందర్భంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయము తెలియజేస్తూ ఈ దేశం మీద మమకారాన్ని, ఈ దేశం యొక్క కట్టుబాట్లను ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రధానత్వం తీసుకుంటే ఈ దేశంలో కులాలకు, మతాలకు, వర్గాలకు 140 కోట్ల భారతీయులందరూ కూడా తమ ఇండ్లపై త్రివర్ణ పథకాన్ని ఎగరేయడం జరిగింది. అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మంత్రి సత్యకుమార్ గారి తరఫున పాశ్చాత్య సంస్కృతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి భారతీయ సాంప్రదాయాలను పాటించాలని తెలియజేస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మహాన్యూస్ రిపోర్టర్ అయినటువంటి మిత్రుడు ప్రసాద్ రెడ్డి గారికి మంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు